మొట్టమొదటి విషయం ఏంటంటే క్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసము నీవు ఏడవాలి. అక్కడ ఉన్నటువంటి సమూహము యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వాగతిస్తూ మమ్మల్ని రక్షించండి, సేవ్ నౌ. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ హోసన్నా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సేవ్ నౌ, ఇప్పుడు మమ్మల్ని రక్షించు, ఇదే రక్షణ సమయము, ఇప్పుడు మమ్మల్ని రక్షించు ప్రభువా, లేకపోతే నన్ను రక్షించు ప్రభువా. దేని నుండి రక్షించాలి? మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి విషయము ఏంటి? క్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నీవు ఏడవాలి. దేవుని దృష్టిలో మేము అనే మాట లేదండి. నేను నేను దేవుడు ఎప్పుడు కూడా వన్నెస్ని ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కటి అంటే నేను మార్చుకుంటే నా వెనుకునేటువంటి అందరు కూడా మార్చబడతారు. ఈరోజు మనము 12వ కీర్తన చదివాం కదా, ఎలా ఉన్నామంటే మన పరిస్థితి అసలు ఎందుకు ఏడవాలి, నా కోసం నేను ఎందుకు ఏడవాలి? ఏ రోజన్నా నీ కోసము కన్నీటి ప్రార్థన చేసుకున్న దినముందా? కానీ బాధల కోసం ఏడవటం నిజమైన ఏడుపు కాదు. బాధల కోసము, రోగముల కోసం ఏడవడము, అప్పుల కోసం ఏడవడము, దానికోసం దీనికోసం ఏడవడం అనేది ఉందా? దేవుని దృష్టిలో ఇట్ ఈస్ నాట్ రైట్. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే నన్ను నేను మార్చుకుంటాను అని అంటే దాన్ని అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఎందుకోసం ఈరోజు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే పరిస్థితి, మన యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే వ్యక్తిగతంగా చెడిపోయారండి. పర్సనల్గా ముందు అసలు అందరినీ పక్కన పెడితే, మా వాళ్ళు అనేది పక్కన పెడితే, మా కుటుంబం అనేది పక్కన పెడితే, మా సంఘం అనేది పక్కన పెడితే, మా సమాజం అనేది పక్కన పెడితే, మా ప్రపంచము, మా ఊరు, మా దేశం అనేది పక్కన పెడితే ఫస్ట్ నేను అనేది సరిగ్గా లేదు. ఎలా ఉన్నారంటే 12వ కీర్తనలో మనం చూసాం కదా, ఎలా ఉన్నారంట ప్రజలు? వారు ఒకరినితో ఒకడు అబద్ధములాడేటువంటి వారుగా, ఇంకా ఇచ్చకములాడేటువంటి వారుగా, ఎగతాళి చేసుకునేటువంటి వారుగా, తక్కువ చేసి మాట్లాడుకునేటువంటి వారుగా కదా. మనం ఒకసారి యాకోబు పత్రికలో చదువుదాము, 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అసలు అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎక్కడో ఏదో మనకి కావాలి, దానికోసం మనం ఏం చేస్తాము? ఏదో ఒకటి అడ్డం చెప్పేస్తా ఉంటాము. దాన్ని ఏమంటారు? అబద్ధము. లేని దానిని చెప్పడం అనేటువంటిది. దానివల్ల ఏమొస్తుందంట? యుద్ధములు జరుగుతున్నాయి. యుద్ధాలు మామూలుగా ఎక్కడ జరుగుతాయి? దేశాల్లో సరిహద్దుల్లో, దేశ సరిహద్దుల్లో కదా. కానీ యుద్ధాలు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది యుద్ధం? విదిన్ అవర్ హార్ట్, మన హృదయంలో. మీలో అని అంటే మన లోపల ఏం జరుగుతుంది? యుద్ధములను పోరాటములను. పోరాటం ఏంటంటే ఎలా అంటే, అబద్ధము ఎందుకు ఆడావు అని ఒకవేళ అడిగామనుకోండి, ఏమంటారు? నువ్వెప్పుడు ఆడలేదా అంటారు. నేను ఎందుకు ఆడానో చెప్పను, కానీ ఎదుటి ప్రశ్న ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఆడలేదా అబద్ధం గురించి ఎందుకు చెప్తున్నావు? యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? కన్నీటి ప్రార్థన ఒకవేళ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలంటే ఇందుకోసం చేసుకోవాలి. నేను ఏ రోజు నీ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకూడదు ప్రభువా. ఏ రోజు నేను అబద్ధం ఆడే పరిస్థితిలో ఉండకూడదు ప్రభువా. లేని మాటలు చెప్పవలసిన స్థితికి నేను ఎదగకూడదు ప్రభువా. నాలో యుద్ధము, శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో యుద్ధము జరగడం కోసము నేను ఉండకూడదు ప్రభువా. ఈ ప్రార్థన కన్నీటితో చేసుకోవాలి. వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ అలాగే ఉన్నారంట. వారికి యుద్ధాలు ఉన్నాయి. వారిలో ఈ యాకోబు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడు. అంటే ఆ యెరూషలేములోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి. అప్పటికి యేసు ప్రభుతోటి అక్కడ ఉన్నటువంటి వారితో పాటు 70 మంది శిష్యుల్లో ఒకడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆ ప్రజలు ఇదే సిచ్యువేషన్లో, ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మరి ఆయన చూసినటువంటి, ఆయన అనుభవించినటువంటి ఆ విషయాలను మరి తన పత్రికలో రాసినటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యుద్ధములు కానీ పోరాటములు కానీ దేని నుండి వస్తూ ఉన్నాయి? ఒకవేళ ఎట్లుంటుందంటే అసూయ కలిగితే కలగొచ్చండి, కానీ ఎంత దూరం పోతుందంటే 5వ వచనం చదువుదాం. యాకోబు పత్రికలోనే 4:5. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? మత్సరం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవటం. ఎదుటి వాళ్ళు బాగున్నారు, వాళ్ళని బాగా చూస్తున్నారు, నన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను అది, నేను ఇది,
నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళనే బాగా చూస్తారు, వాళ్ళకే ఎక్కువ ఉంది, వాళ్ళకే అన్నీ ఇస్తున్నారు, నాకు అన్నీ తక్కువైపోతున్నాయి, నేను ప్రేమించబడట్లేదు, వాళ్ళకే ఎక్కువ ప్రేమ దొరుకుతుంది. ఇదేంటంట? మత్సరం అంటే కుతంత్రం అంటారు కదా, లోపల ఉండేటువంటి అది. అంటే నార్మల్గా ఉండేటువంటి, అందుకని నేను ఎప్పుడు సిబిలింగ్ జెలసీ గురించి చెప్తా ఉంటా. అంటే తోడు పుట్టినటువంటి వారి మధ్యలో ఉండేటువంటి ఆ జెలసీ అంటే మత్సరం అనేటువంటిది ఉంటుంది. చిన్నది, వాళ్ళు ఎక్కువ తక్కువ, నన్ను తక్కువ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అలా అనుకుంటారు. కాసేపు మరలా వాళ్ళు ఏమైపోతారు? నార్మల్ అయిపోతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన యొక్క హృదయంలో జరిగేటువంటి పరిస్థితి ఎంత దూరం పోతుందంటే, ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా. అంటే దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకముగా ఆశిస్తున్నారంట. అపేక్ష అంటే ఏంటి? కోరిక, ఆశించటం. దేవుని కంటే కూడా దేవుని యొక్క ఆత్మ ఎలా పంచి పెడితే అలా కాకుండా, దేవుడు ఎవరిని ఏ విధంగా ఆశీర్వదిస్తే అలా కాకుండా ఇంకొకరి ఆశీర్వాదం కోరుకోవడం అనేటువంటిది ఏంటి? దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమా. అంటే ఇది ఉన్నట్టుగా ఉంది, నిజమైనటువంటి విషయము, అసత్యము కాదు. సత్యముకి ఏం చేస్తున్నాం మనము? అసత్యంగా మార్చేటువంటి వాళ్ళే ఎందుకు ఎక్కువ, నేనెందుకు కాకూడదు, వాళ్ళే ఎందుకు ఆ స్థితిలో ఉండాలి, వాళ్ళే ఎందుకు ముందు ఉండాలి, నేనెందుకు ఉండకూడదు. అయితే మన సామర్థ్యాన్ని మించి మనం ఆశిస్తే దాన్ని ఏమంటారంటే మత్సరం అంటారండి, కుళ్ళు అంటారు, కుతంత్రం అంటారు, లేని దానిని ఆశించడం అంటారు. దానికోసం ఏం జరిగిద్ది? ఆత్మకు వ్యతిరేకమైనటువంటి విధానంలో మనము ఏం చేస్తాము? ప్రవర్తించేటువంటి వారముగా ఉంటాము. ఇటువంటి హృదయ స్థితి కలిగినటువంటి ప్రజలు మా యెరూషలేములో ఉన్నారు ప్రభువా. మా యెరూషలేముకి మొట్టమొదటిగా వస్తున్నారు మీరు, మమ్మల్ని ఈ స్థితి నుండి రక్షించు. సేవ్ నౌ, హోసన్నా, జయమే అంటే యేసయ్యా నీకు వందనాలు, నువ్వే విజయం ఇచ్చే దేవుడివి. నా హృదయాన్ని నేను గెలవలేకపోతున్నాను, నా హృదయంలో జరిగే పోరాటాన్ని, యుద్ధాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు నువ్వు సహాయం చేయాలి, నువ్వు సహాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకుంటా ఉన్నారు. అంటే దేవునికి అలా మొరపెడుతూ, అలా ఏడుస్తూ దేవునికి ఆహ్వానం పలుకుతున్నటువంటి విధానం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన కోసం మనము ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళముగా, అంటే ప్రార్థన కాదు, కన్నీరు విడిచేటువంటి వారముగా, నేను ఈ లోక ఆశల్లో పడిపోకూడదు, ఈ లోక ఆశల చేత ఈడవబడకూడదు, ఈ లోక సంబంధమైన విధానంలో లోతుగా పాతుకొని పోకూడదు, ఈ లోకంలో ఉంటున్న నీ చిత్తాన్ని నెరవేర్చేలాగా, నీ వాక్యాన్ని నెరవేర్చేలాగా, నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించేలాగా, నీ రాజ్య సంబంధమైన వ్యక్తిగా నేను బ్రతికేలాగా సహాయం చేయి ప్రభువా అని కన్నీటి ప్రార్థన, ఊరక చేసే ప్రార్థన కాదండి, కన్నీటి ప్రార్థన అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. అలా కన్నీటి ప్రార్థన నా గురించి నేను, లేదా మీ గురించి మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైతే చేసుకుంటారో ఒక వ్యక్తి అనేటువంటిది సరిచేయబడుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి అనేటువంటి వారు ఒక పర్ఫెక్ట్ పొజిషన్లోకి వస్తారు. అంటే ఒక మంచి రైట్ పొజిషన్లోకి, మంచిగా ఉండడానికి వాక్యానుసారమైనటువంటి విధానంలోకి వస్తారండి. ఒకళ్ళు సరిచేయబడితే ఆ ఒకళ్ళు కుటుంబాన్ని లీడ్ చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తాడు. కాబట్టి కుటుంబంలో ఒకరు అని అంటే ఎవరో హస్బెండో లేకపోతే వైఫో పిల్లలో అట్లా కాదండి, ఎవరికి వారే నేను కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు, అపవాది ఎవరిని కదిలిస్తుందో, ఎవరిని ఆపోజిట్ గా మార్చేస్తుందో, ఎవరి ద్వారా ఆ దుష్టుడు పనిచేస్తాడో, ఆ యొక్క అపవాది తంత్రాలు ఎలా ఉంటాయో మనకి తెలియవు. కాబట్టి మరి తెలిసినా తెలియనట్టుగా బ్రతికేటువంటి భ్రమలో మనం ఉంటున్నాం. కాబట్టి మనకు ఎల్లప్పుడు కూడా ఏం కావాలి? మన కొరకైనటువంటి ప్రత్యేకమైనటువంటి కన్నీటి ప్రార్థన. దేవా, ఈ స్థితి నుండి నన్ను రక్షించు ప్రభువా, సేవ్ మీ నౌ అనేటువంటి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే
ఇంకా మనము ఆ యొక్క 4వ అధ్యాయంలో చదివితే చాలా విషయాలు ఈ లోక స్నేహం గురించి అక్కడ రాయబడతా ఉంది. అంటే డీటెయిల్డ్ గా పోవాలంటే మన టైంని బట్టి పోలేము కాబట్టి ఏ ఏ విషయాల్లో నా కోసం నేను కన్నీటి ప్రార్థన చేసుకోవాలి అని అంటే ఈ లోక స్నేహం గురించి చెప్పబడతా ఉంది, ఈ లోక భోగాల గురించి చెప్పబడతా ఉంది, ఈ లోక ఆశల గురించి చెప్పబడతా ఉంది. ఈ లోకంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాటి వైపు మనము ఎలా పరిగెడుతున్నామో వాటన్నిటి విషయాల గురించి ఈ యొక్క యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చదివితే చాలా విషయాలు మీకు బోధపడతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ విధంగా దానికోసము ఇలా నేను ఉండకూడదు ప్రభా, ఇటువంటి పోరాటం నాలో ఉండకూడదు ప్రభా, ఇటువంటి యుద్ధము నాలో జరగకూడదు ప్రభా, నీ చిత్తమే నెరవేర్చబడాలి, నీ రాజ్యం కోసం నేను పనిచేసేవానిగా ఉండాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి మీరు మరి అంటే ఆ విధంగా కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.